తొలిచాక తాగుతాకు దంచి ఇంటికప్పుడు ఆకులో తాతకండి బాగా కాకపోయి నీకు కట్టుకోవచ్చు. నేను ఇంత ఛాలెంజ్ చేస్తాంటే లెక్కేసుకో ఏనా నేను ఇంత ఛాలెంజ్ చేస్తాను బాగా ఖచ్చితంగా అవ్వండి 20 రూపాయలు ఇవ్వండి. ఇది అప్పుడప్పుడు తొలిచాక తలపద్దని నూనె తలకండి ఏం లేకపోతాయి మళ్ళా నిలబెట్టడంతో వద్దు. నేను బాగా అయితే నిన్ను పట్టుకుంటా బాగా కాకపోతే నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ వద్దు ఏం మాట్లాడుతున్నాను ఇది కట్టండి ఇక్కడ అక్కడ అయింది. దాన్ని పగిలిపోవాలంటే ఏం చెప్తామంటే తొలిచాకు తాగుతాకు జండు బాబు దంచి అది బొక్కబడి అది గడ్డ పగిలిస్తాను. ఆ గడ్డ పగిలినా ఆకు చెప్తా అది మాకే రేచరే ఉంది అయితే చెప్తాను. ఇంత పోతే ఏం కాదు వాళ్ళ బాబా కోటేసి ఏం కాదు. నువ్వు చెడిపోవు నువ్వు మంచి పుచ్చుకుండు. నీ భూమి అయితే ఈ భూమిలో పంట ఎక్కువ కాయ తెప్పిస్తా. ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు పక్కుంటా అన్నయ్య పక్కున్నాను. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉంటా నేను అంతే. ఈ తలకాయ సరిగ్గా లేదు మాట సరిగ్గా లేదు. ఏం చేస్తాంటే ఈ తలకాయ సరిగ్గా లేదు. తొలి జాకు తాగు కలిసి ఉట్టుకోండి తలకండి అండి తలకాయ సరిగ్గా ఇది మధ్యలో వచ్చింది. ఇది మధ్యలో వచ్చింది అవునా కదా? ఈ మధ్యలో జరిగిందంటే మధ్యలో జరిగిందవ్వా. అది ఏమైంది తెలియటం లేదవ్వా. ఏమైంది అర్థం కాలేదవ్వా. తొలి జాకు తలసాకు ఉంటుకోండి 3 నూనె వేసి దేవమంటారు. ఆ బంకీరాకు వెళ్ళిపోయి ఒక 20 కిలోలు బంకీరాకు వెళ్ళిపోయి మిరియాలు ఉప్పు అట్లా 20 కిలోలు పాలలో కానీ నీళ్ళు కానీ పాడాలి. వాళ్ళ పక్క తోలిపోయి అంటే తీరు చెప్పి నా కొడుకు ఇక్కడ చూసినా సంబంధం కుదరలే. ఇటుకు వచ్చిందే సంబంధం కుదిరింది. నా కొడుకు బిడ్డ అయింది. ఇప్పుడు మా మనవరాలు తీసుకొచ్చిన అమ్మయ్య భూమి అమ్మిన పోలేదు. దానికోసం భూమి అమ్మిస్తాను నా పద్ధతి అనుకోవాలా జరిగితే లక్షకింతని అనుకోవాలి. నిన్న వాయిని చెప్పాను వాళ్ళు పట్టిస్తాను. నేను దొంగ పట్టించినా లేదా అన్యాన్ని తీసుకోకున్నాడు. నేను 10 రోజులు పట్టిస్తాను. నేను పట్టించినా లేదా పట్టించినానంటే లేదంటే లేదన్నా ఆ పొద్దు నీకేం మాట ఇచ్చినాను